కుక్క, సాకిరేవు దగ్గర ఉండే కుక్క ఇంటికి పనికిరాదు, రేవుకు పనికిరాదు అని దాని అర్థం. అక్కడ లేడు, ఇక్కడ లేడు, రెంటికి చెడ్డ రేవడి అంటారు కదా. అలా అయ్యాడు మనిషి. అలా దేవుడు కాలేకపోయాడు, ఇలా మనిషిగా బ్రతకలేకపోతున్నాడు. మనిషిగా బ్రతకలేని పరిస్థితి. ఎందుకంటే జంతువులను, పక్షులను, వనరులను, డబ్బును, అందాన్ని, ధనాన్ని, గర్వాన్ని, కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషను, పురుషుడు అన్న ఆధిక్యతను వగైరా 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 సిస్టమ్స్ అన్నిటినీ కూడా దేవీ దేవతలుగా చేసి పెట్టుకున్నాడు. పిల్లలనే దేవీ దేవతలు, పిల్లలనిచ్చే దేవీ దేవతలు, వర్షాలిచ్చే దేవీ దేవతలు, దాన్ని ఏమంటారు, పంటలిచ్చే దేవీ దేవతలు. ఇలా ప్రతి రంగంలోనూ దేవుణ్ణి తీసి దేవునికి బదులుగా మానవుడు తను సృష్టించుకున్న వాటిని ఉంచాడు. ఇదే 115వ కీర్తన. మళ్ళీ ఒకసారి చూడండి, 3 నుంచి చదువుదాం. 115వ కీర్తన 3 నుంచి. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకు ఇచ్చ వచ్చినట్లుగా ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారములు, అవి మనుష్యుని చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకోవు, పాదములుండి నడవు, గొంతుకుతో మాట్లాడవు. 8వ వచనం చాలా ఇంపార్టెంట్, దాన్ని అండర్లైన్ చేసుకోండి వీలైతే. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఎలాంటి వారవుతారు అనంటే, కళ్ళుంటాయి కానీ చూడలేని సమాజంగా మానవ సమాజం మారిపోతుంది. నోరుంటది కానీ మాట్లాడలేని సమాజం, గొంతుకుంటది ప్రశ్నించలేని సమాజం, చేతులుంటాయి పని చేయని సమాజం, కాళ్ళుంటాయి నడవలేని సమాజం. మన కళ్ళ ఎదుటే మన సొంత వాడికి నష్టం జరుగుతూ ఉంటుంది, బాగా అయ్యింది అని మనసులో అనుకునే సమాజం. మన ఎదురుగానే చిన్న చిన్న పిల్లలకు, చిన్న చిన్న పిల్లల పట్ల బలాత్కారాలు జరుగుతూ ఉంటాయి, కానీ పట్టించుకోనటువంటి సమాజం. మన కళ్ళ ఎదుటే తల్లిదండ్రులను, ముసలివాండ్లను రోడ్డున పడేసి వెళ్ళిపోయేటటువంటి పిల్లలు కనిపిస్తూ ఉంటారు, కానీ నోరుండి మాట్లాడలేని సమాజం. కారణం ఏమిటి అనంటే, మనల్ని ఏలుతూ ఉన్నది తన స్వరూపము పోలిక